హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. మామిడికాయ ముక్కల పచ్చడికి కావాల్సిన పదార్థాలండి: ఒక పుల్లటి మామిడికాయ నీట్గా వాష్ చేసి తుడిసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మామిడికాయకి 4 స్పూన్ల కారము, 2 స్పూన్ల సాల్టు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల ఆవాలు మెంతుల పొడి, ఒక 5 స్పూన్ల ఆయిల్. ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని లేదా ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలండి. తర్వాత మీరు చూసుకొని మీ కాయ పులుపు బట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. కారం మాత్రం 4 స్పూన్లు వేసుకుంటున్నానండి. పసుపు ఒక పావు టీ స్పూను, ఆవాలు మెంతుల పొడి దోరగా వేయించి మిక్సీ చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇదైతే ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి, ఒక 4 స్పూన్లు. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒకవేళ ఉప్పు కారం తక్కువ వేసుకోండి. ఫస్ట్ అయితే మరుసటి రోజు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా కలిపినాక మనం ఒక బౌల్లో వేసుకుందాం. దీన్ని బౌల్లో కానీ గాజు సీసాలో కానీ వేసుకొని మూత పెట్టి రేపు చూస్తే బాగుంటుంది పచ్చడి. అయితే ఇది బయట ఉంచుకోకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వారం రోజుల వరకు ఉంటుంది. వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రేపు ఉదయం మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా ఉందో. ఇలా వేసుకొని మూత పెట్టేయాలండి. ఇదిగోండి ముక్కల పచ్చడి మామిడికాయ. నిన్న సాయంత్రము అన్నీ కలిపి పెట్టానండి. ఈరోజుకి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి. మీరు కూడా వీడియో మొత్తం చూసి తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి, నేను కలిపిన పచ్చడి అన్నంలో వేసి కలిపాను. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తయారు చేసుకోండి.